మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. టీ మీడియా ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు. మనం దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు 11వ తేదీ గురువారం యొక్క ఫలితాలు, ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కూడా అదృష్టం వారితో సాహసం చేయటం అనేది ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా కూడా వారు చాలా పట్టుదలతో చేసి 10 మందిలో శబాష్ అనిపించుకోవటం అనేది అయితే ఉంటుంది. ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం కోసం అహర్నిశలు కష్టపడటం, ఏ వ్యక్తుల వల్ల కలవటం వల్ల అయితే ఆ పని పూర్తవుతుందో దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించటం, దానివల్ల వీరి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక మనము గతంలో కూడా చెప్పాం, ఇంకా కొన్నాళ్ళ పాటు మేషరాశి వారు మాత్రం ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహిస్తే ఇతరత్రా అంతా వీరికి శుభ పరిణామాలే చోటు చేసుకుంటాయని చెప్పాలి. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి అలసత్వం పనికిరాదు. అలాగే ఏదైనా సరే తీసుకునే విషయాలు 1-2 సార్లు పునరాలోచన చేయటం అనేది కూడా మంచిది. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో కూడా దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి మిశ్రమంగా ఈరోజు ఉండటం అనేది ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు సప్తమంలో చంద్ర సంచారం వల్ల దూర ప్రయాణాలకి చేసే ప్రయత్నాలు అయితే సానుకూలమవుతాయి. 10 మందిలో వీరు శబాష్ అనిపించుకునేలాగా పరిస్థితులు రూపుదిద్దుకోవడం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ కూడా అవి తొలగిపోతాయి. రాజకీయాల్లో కానీ, సినీ పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు కొత్త అవకాశాలు కానీ, కొత్త పదవులు కానీ, ఎంతో కొంత లబ్ధి చేకూరటం కానీ ఈరోజు సంప్రాప్తిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు వ్యాపార దక్షత మరింత పెరుగుతుంది. ఏ పని చేసినప్పటికీ కూడా అది చివరి నిమిషంలో వీరికి అనుకూలంగా మారటం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన ప్రముఖ రాజకీయ వాళ్ళు ఎవరైనా కూడా ఉన్నప్పుడు, అంటే రాజకీయ ప్రేమికులు ఎవరున్నప్పటికీ కూడా వారికి ఈరోజు చాలా చక్కటి మంచి పరిస్థితులు నెలకొలవటం అనేది కూడా శుభ పరిణామంగా చెప్పవలసి ఉంటుంది. మొత్తానికి ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా ఈరోజు ఎంతో కొంత సానుకూలమైన పరిస్థితులు అయితే కర్కాటక రాశిలో పుట్టిన వారికి కలుగుతాయి. సింహరాశి వారికి ఈరోజు చెప్పుకోదగ్గ చెడు అయితే లేదు. ఏదైనప్పటికీ కూడా అంటే అటు ఉద్యోగ వ్యవస్థలో అయితేనేమి, వ్యాపార వ్యవస్థలో అయితేనేమి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా కష్టం ఏదైనా కూడా చివరికి వారు అనుకున్న విధానంలో ముందుకు నడవటం అనేది అయితే కలుగుతుంది. మొత్తం మీద డబ్బు ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర అంతా కూడా లాభపడటం అనేది అయితే జరుగుతుంది. కన్యా రాశి వారికి ఈరోజు మెచ్చదగిన అంశాల్లో ముఖ్యంగా ఏదైనా సరే ఇన్నాళ్ళు చేజారుతున్న పరిస్థితుల నుంచి క్రమంగా వీరు ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకునేందుకు ఈరోజైతే ఒక అవకాశం వీరికి రావటం అయితే ఉంటుంది. అలాగే ఎవరైనా సరే వీళ్ళు ఇన్నాళ్ళు శత్రువులుగా చూస్తున్నారు లేదా శత్రు రకమైన చర్యలు చేపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వీరు జవాబు చెప్పగలిగే స్థితిలోకి రావటం అనేది కొంతవరకు మెచ్చదగిన అంశమని అనాలి. తులారాశి వారికి ఈరోజు ఎలాంటి చెడు పరిస్థితులు లేదా అననుకూల పరిస్థితులు కనిపించడం లేదు. మొత్తం మీద అన్ని విధాలా వీరికి ప్రోత్సాహకరమైన రాబడి, ప్రోత్సాహకరమైన కీర్తి, ప్రోత్సాహకరమైన శాంతి లభించడం వల్ల వీరు అన్ని విధాల లాభపడటం అనేది కూడా
కలుగుతుంది. తులారాశి వారు కేవలం ఇతరులతో వీరికుండే సంబంధ బాంధవ్యాలు అంటే రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ విషయంలో మాత్రం కొద్దిగా తొందరపడకుండా జాగ్రత్త వహించటం అనేది ఒక్కటి చేస్తే ఈరోజు వీరికి చాలా అనుకూలకంగా ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అధికంగా ధన వ్యయం ఉంటుంది, ఆర్థిక నష్టాలు ఉంటాయి. అలాగే తొందరపాటుతో ఎలా పడితే అలా వెళ్ళటం వల్ల కూడా నష్టపోవటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఆర్థిక విషయాల్లో వీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ధనుస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా ఏవో రకమైన అనారోగ్య బాధలు ఉంటాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు అంటే మధుమేహం అయితేనేమి, రక్తపోటు అయితేనేమి, ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉంటాయో అవి ఈరోజు నియంత్రణలో లేకపోవటం అనేది వీరిని కొద్దిగా బాధించే విషయం. ఇంకా డబ్బు విషయంలో అయితేనేమి లేదా చేపట్టే వృత్తి ఉద్యోగాల్లో కానీ ఇవి సాఫీగానే సాగిపోవటం అనేది ఈరోజు చెప్పదగిన విషయం. మకర రాశి వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలకంగానే ఉంటుంది. డబ్బు మాత్రం అధికంగా ఖర్చు అవ్వటం అనేది ఉంటుంది. విహారయాత్రలు చేస్తారు లేదా దూర ప్రయాణాలకి చేసే ప్రయత్నాలు అయితే మొదలెడతారు. మొత్తం మీద మకర రాశి వారందరూ కూడా ఈరోజు ఎక్కువ సుఖ శాంతులతో గడపటం అనేది కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొంతవరకు లాభాలు రావటం అంటే నిన్న మొన్నటితో పోలిస్తే కొంతవరకు లాభాలు రావటం అనేది ఉన్నప్పటికీ కూడా ఇంకా వీరు పడుతున్న శ్రమకైతే పూర్తి గౌరవం దక్కకపోవటం లేదా పూర్తి రాబడి రాకపోవటం అనేది ఉంటుంది. కొద్దిగా మెరుగైన స్థితిలోకి రావడానికి మాత్రం కొన్ని మార్గాలు అయితే సుగమం అవుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలత ఉంటుంది. అటు ఆర్థికంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అయితేనేమి, కుటుంబంలో వస్తున్న తలనొప్పులు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించుకోవటంలో అయితేనేమి ఈరోజు ఒక రకమైన సానుకూలమైన వాతావరణం ఉండటం వల్ల మీనరాశి వారు చాలా ఆనందాన్ని పొందటం అనేది అయితే కనిపిస్తుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు.